భారత క్రీడా రంగం రోజు రోజుకు పురోగమిస్తుంది. అనేక మంది విద్యార్థులు రకరకాల ఆటలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే రైఫిల్ షూటింగ్ లాంటి కాస్ట్లీ క్రీడలు జిల్లా కేంద్రాల్లో కోచింగ్ ఇవ్వడం చాలా అరుదు. అట్లాంటి కొరత తీర్చేందుకు హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో స్వదేశీ రైఫిల్ షూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకు ఈ కోచింగ్ సెంటర్లో ఇస్తున్న శిక్షణ ఏంటి, అసలు రైఫిల్ షూటింగ్ ఎట్లా నేర్పిస్తారు, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఈ వివరాలన్నీ ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. కరీంనగర్ భగత్ నగర్లో ఏర్పాటు చేసిన స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ కొద్ది రోజులుగా ఇక్కడ విద్యార్థులకు షూటింగ్లో శిక్షణ ఇస్తుంది. దీనికి సంబంధించి ట్రైనర్ కోచ్ మనతో పాటు ఉన్నారు, కోచ్ నాని. ముఖ్యంగా ఈ రైఫిల్ షూటింగ్ అనేది కరీంనగర్ లాంటి ప్రాంతాలకు రావడం చాలా అరుదు. ఎట్లా ఉందండి, స్పందన ఎట్లా ఉంది? ఫస్ట్ ఓన్లీ హైదరాబాద్ సిటీలో మాత్రమే ఉంది. సో మిగతా ఎక్కడ డిస్టిక్లో లేదన్నమాట. ఎందుకంటే అందరికీ రిచ్ గేమ్ అని చెప్పేసి అందరూ దీన్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనమాట. సో రిచ్ కాదు, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఆడొచ్చు అనమాట ఈ గేమ్. ముఖ్యంగా ఈ రైఫిల్ షూటింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందండి? ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల శిక్షణ ఇస్తాం? మన దగ్గర మొత్తం 10 మీటర్స్ ఉంటుంది సార్, 25 మీటర్స్ ఉంటుంది, 50 మీటర్స్ ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి ఓన్లీ 10 మీటర్స్ రేంజ్ అనమాట. ఇది 10 మీటర్స్ మనం త్రీ టైప్ ఆఫ్ వెపన్స్ ట్రైనింగ్ ఇస్తాం మనం. ఒకటి వచ్చేసి బ్రేక్ బ్యారల్, ఇంకోటి వచ్చేసి పిస్టల్, సింగిల్ అండ్ పిస్టల్, ఇంకోటి వచ్చేసి పీప్ సెట్ అనమాట, పీసీపీ అంటారు. సో ఈ మూడింటి మనం ట్రైనింగ్ ఇస్తుంటాం సార్. ఇది వచ్చేసి దీని రేంజ్ 10 మీటర్స్ అనమాట. అవి ఒకసారి చూడొచ్చు మనం. చూపిస్తాం సార్. ఇది వచ్చేసి బ్రేక్ బ్యారల్ సార్. ఏ రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలన్నా, ఏ బాబు అయినా, ఎంత ఏజ్ వాళ్ళైనా సరే ఇది అనమాట. ఫస్ట్ ఇది బేసిక్ రైఫిల్ అనమాట. బ్రేక్ బ్యారల్ అంటారు దీన్ని. ఇట్లా మనం బ్రేక్ చేస్తాం, ఇక్కడ ఛాంబర్లో ఫిల్ చేస్తామంట పిల్లెట్. సో ఇది బ్రేక్ బ్యారల్ అనమాట. ఇది బేసిక్ వెపన్ అనమాట. దీంతోనే బేసిక్ ట్రైనింగ్ మొత్తం నేర్చుకుంటారు. మనం 4 టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం. 4 పేసెస్ ఇస్తాం. పేస్ 1, పేస్ 2, పేస్ 3, పేస్ 3. బేస్ 1 మొత్తం ఇది అనమాట బ్రేక్ బ్యారల్ అనమాట. దీంతో ట్రైనింగ్ ఇస్తాం. ఇది బ్రేక్ బ్యారల్ అన్నారు. ఇంకొక రకమైన ఒక సింగిల్ హ్యాండ్తో చేసేది ఉంటుంది, ఆ పిస్టల్ ఏమంటారు, ఎట్లా ఉంటుంది? ఇది సింగిల్ హ్యాండ్ సార్, దీన్ని పిస్టల్ అంటారు అనమాట. సో ఇది కూడా ఇది పిస్టల్. సో దీన్ని మనం ఇట్లా కాదు, 2 హ్యాండ్స్ చేయకూడదు, దీన్ని సింగిల్ హ్యాండ్స్ చేస్తాం అనమాట. ఇలా షూట్ చేస్తాం. దీని పొజిషన్ ఇది అనమాట. గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ ఉంటుందా దానికి దీనికి? అన్నిటికీ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్. లోడ్ చేసినప్పుడు మనిషికి వెళ్ళి పెట్టకూడదు, కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ముందుగా మన రేంజ్లో ఆల్రెడీ మనం స్టిక్కింగ్ చేస్తామన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది సింగిల్ హ్యాండ్ పిస్టల్ సార్. దీంట్లో సిలిండర్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం సిలిండర్. దీంట్లో 150. ఇది గాలి మీద పనిచేస్తాం అన్నమాట. అది స్ప్రింగ్ ఆపరేటింగ్. ఇది సిలిండర్ బాల్స్ అనమాట. సో దీన్ని మనం 160 బాల్స్ ఫిల్ చేయాలి. సో అది అప్పుడు 160 ఫిల్ చేయాలన్నమాట. మీరు పంప్తో చేసుకోవచ్చు, సిలిండర్ చేసుకోవచ్చు. ఇది ఇండియా మేడ్ అనమాట. సో అందరికీ రీజనబుల్గా ఉండేది పిస్టల్ అనమాట. ఇది ఎంత కాస్ట్ ఉందండి? ఇది మనకు వచ్చేసి ఒక 50,000 ఉంటుంది సార్. 50,000 నుంచి ఎబో ఉన్నాయి. మంచి ప్రొఫెషనల్ ఇది కొనాలనుకుంటే, ప్రొఫెషనల్ కొనాలంటే ఒక 2,10,000, 220 అట్లా ఉంటుంది. అది ఇండియా మేడ్ కాదు, జర్మనీ మేడ్ అనమాట. స్పెయిన్, జర్మనీ ఉంటాయి. ఈ రెండు కాకుండా ఇంకా 3వ రకం ఉంది మన దగ్గర ఉందా? చూపిస్తాం మీకు. ఇదే పీసీపీ అంటారు అనమాట. పీప్ సెట్ అంటారు పీసీపీ. ఇది యాక్చువల్గా ఇండియా మేడ్ ఇది. సో మనం ఫారెన్ ఇంకా మనం దాన్ని చూపిలే పిల్లలకి అప్పుడే బేసిక్ ఇవ్వని చెప్పేసి. సో ఇది పీసీపీ అనమాట. ఇది సో దీన్ని వచ్చేసి పీప్ సెట్ అంటారు అనమాట. చూస్తున్నారు కదా, మనం దీంట్లోంచి ఏం చేస్తాం అనమాట, చిన్నగా కనిపిస్తుంది. సో ఆ టార్గెట్ మొత్తం కూడా చిన్నగా కనిపిస్తుంది మనకి. ఇది ఒక 1 టైప్ అనమాట. దీనికి మనకి ఒక డ్రెస్ ఒకటి ఉంటుంది సపరేట్గా, స్పెసిఫిక్గా అవి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఇది ఒక్కటే రైఫిల్. ఇంకొక కోచ్, అసిస్టెంట్ కోచ్ అన్వేక్ మనతో పాటు. అన్వేక్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఎక్కడ నేర్చుకునేది? కోచ్ రైఫిల్ షూటింగ్ నేర్పించాడు అనమాట. 5 ఇయర్స్ నుంచి నేను మా కోచ్ దగ్గర అసిస్టెంట్ కోచ్ లెక్క వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ రేంజ్కి వచ్చాము. ఇక్కడ మన పిల్లలకి వచ్చేసి ట్రైనింగ్ ఇస్తాం. మార్నింగ్ వచ్చేసి 7 నుంచి 11 దాకా ఇస్తాం. ఈవినింగ్ వచ్చేసి 5 నుంచి 10 దాకా ఇస్తాం సార్. పిల్లలకు మీరు డైలీ కోచింగ్ స్టార్టింగ్ రాగానే ఏమేమి చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ వచ్చేసి పిల్లలు రాగానే ఫస్ట్ వాళ్ళకి ప్రొటెక్షన్ చెప్తాం సార్. దాని తర్వాత వామప్ ఇవన్నీ చేయించి తర్వాత నార్మల్గా గేమ్ హోల్డింగ్ చేపిస్తాం సార్. ఈ రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ రైఫిల్ షూటింగ్ శిక్షణ తీసుకున్న పిల్లలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. కరీంనగర్లో ఈ సంవత్సరమే ఈ శిక్షణ ప్రారంభమైనప్పుడు కూడా చాలా రోజుల నుంచి దీని గురించి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అందులో పప్పి అనే ఒక అమ్మాయి ఉన్నది, నల్గొండ జిల్లా నుంచి వచ్చి వీళ్ళతో పాటు ఇక్కడ ట్రైన్ అప్ అవుతుంది. అమ్మ, మీ నేపథ్యం ఏందమ్మా? ఎక్కడ దాకా వెళ్ళావు నువ్వు ఈ స్పోర్ట్స్లో? నేను స్టేట్ మీట్ అన్నా సార్ పోయిన ఇయర్లో. ఈ ఇయర్ నేషనల్ ఆడదామని ఇక్కడ ప్రాక్టీస్ కోసం వచ్చిన. మా నల్గొండ సూర్యాపేట డిస్టిక్లో ఇంత మంచి ఆపర్చునిటీ లేదు. ఇక్కడ కరీంనగర్లో రేంజ్ పెట్టినందుకు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. చాలా గేమ్స్ ఉండగా ఈ గేమ్ కోసం ఎందుకు వచ్చినావు? ఇది మైండ్ సెట్ గేమ్ సార్. మైండ్ అనేది షార్ప్ అవుతుంది. వేరే గేమ్స్ అంటే అంత ఉండదు. ఇది మైండ్ షార్ప్ గేమ్. చాలా కాస్ట్లీ గేమ్ అంటారు, పెట్టుబడి పెట్టాలి, వెపన్ కొనుక్కోవాలి. మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉందమ్మది? పేరెంట్స్ సపోర్ట్ ఉంది సార్. అందుకే నేను ఈ గేమ్లో ఎంచుకున్నాను. రోజు ఎన్ని గంటలు కష్టపడతావు దీని మీద? డైలీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ సార్. మరొక అమ్మాయి, అమ్మ ఏం పేరు? నీ పేరు?
నా పేరు భీమ్రినాలి. ఎందుకు ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలనుకున్నామా? అంటే నాకు ఇండియా నుంచి ఆడాలని, అంటే నా కోరిక ఒక గోల్డ్ మెడల్ తేయాలని. ఎట్లా ఉంది ఈ కోచింగ్? కొద్ది రోజుల నుంచి వస్తున్నావు కదా. సూపర్ ఉంది. కోచెస్ కూడా ఫ్రెండ్లీ ఉన్నారు, అంటే ఈజీగా నేర్పిస్తున్నారు. బరువు మోయగలుగుతున్నావు, నువ్వే చాలా సన్నగా ఉన్నావు. అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఈ 5-6 రోజులలో నీలో వచ్చిన డెవలప్మెంట్ ఏంది ఈ రైఫిల్ షూటింగ్లో? అంటే కొంచెం ఫస్ట్ నేను అది భయపడుతుంది షూట్ చేయడానికి, ఇప్పుడు కొంచెం అది పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే. ఇంకొక అమ్మాయి, నీకు ఇంతకుముందు ఏమైనా ఆటలు నేర్చుకున్నావు ఇది కాకుండా? నేర్చుకున్నా. ఏమేమి ఆటలు వచ్చు? బాస్కెట్బాల్ నేర్చుకున్నా. దాని తర్వాత ఇప్పుడు దీనికి వచ్చాను. ఎట్లా ఉందమ్మా? ఎందుకు రైఫిల్ షూటింగ్ సినిమాల్లో చూసినావా లేకుంటే టీవీలో చూసినావా? ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయినావు? మా పేరెంట్స్ చెప్పి ఇంకా నాకు కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్గా మంచిగా అనిపించి నేను వచ్చిన ఇక్కడికి. కోచింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, నచ్చింది నాకు. నేను అందుకే రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. ఎంత నీ వయసు ఎంత? నాకు 12 years. 12 years. ఇంకా చిన్న అమ్మాయి, 12 years కంటే చిన్న అమ్మాయి వచ్చింది. ఏ క్లాస్ అమ్మ నువ్వు? నేను 6th క్లాస్. 6th క్లాస్లోని ఈ స్పోర్ట్స్ నీకంటే ఎక్కువ పొడుగుంది కన్ను కదా. ఎందుకు వచ్చింది ఆలోచన? నాకు మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా పట్టుకోగలుగుతున్నావు, దాన్ని బరువు మోయగలుగుతున్నావా? ఇంకా దాన్ని హ్యాండిల్ చేసి ఏం కొట్టాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది ఇంకా నీ పరంగా? అంటే దాన్ని ఇట్లా మైండ్ షార్ప్ చేస్తుంది ఇది, కాబట్టి వెయిట్ కూడా లిఫ్ట్ చేయాలి. దాన్ని పట్టుకొని ఏం చూస్తా అంటే మొత్తం అన్ని కాన్సన్ట్రేషన్ అంత వస్తుందా? ఎస్. ఎన్ని రోజులు అవుతుంది కోచింగ్ రావడం? 6 months దాకా అవుతుంది. 6 months. దీనిలో చాలా మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇంకా మైండ్ ఒకటే దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే నేర్చుకోవచ్చు. ఇంకా వేరే దగ్గరికి మన మైండ్ వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు చదువుతూ ఉంటే మైండ్ వేరే దగ్గరికి వెళ్తుంది, అలా ఒకటే దగ్గర మైండ్ పెట్టాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్లస్ ఇది వెయిట్ 3.5 kgs ఉంటుంది. సో దాన్ని వెయిట్ బిల్డింగ్ కూడా వేసుకోవచ్చు, మజిల్ బిల్డింగ్ వేసుకోవచ్చు. సో డిఫరెంట్ యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు. ప్లస్ నాకు ఇండియన్ నేవీకి వెళ్ళాలని ఒక కోరిక, సో దానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ నాని సార్ బాగా నేర్పిస్తుండు మాకు. ఇక్కడ మా పేరెంట్స్ సపోర్ట్ తోటి వచ్చాను, ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. నువ్వు చిన్న ఏ క్లాస్? సెకండ్ ఇయర్. ఏం ఆడతావు ఇంకా ఇది కాకుండా? సో బాస్కెట్బాల్ ఆడతా, కబడ్డీ ఆడతా, స్విమ్మింగ్ కూడా పోయినా సార్ ఒక 1 month. అయితే కరీంనగర్లో పడ్డాక మనం కొంచెం ఇది కూడా కొంచెం నేర్చుకోవాలని ఆలోచన వచ్చిందా? అంటే మన నేషనల్స్ ఇట్లా నాకు గోల్డ్ మెడల్ కావాలని కొంచెం పట్టుదలతోటి వచ్చిన సార్. ఇక్కడ స్టార్ట్ అయినాక ఒక 20 days అవుతుంది. దీంట్లో ఉండే సాధక బాధకాలు ఏముంటాయి అంటే, ఉదాహరణకు గేమ్ నేర్చుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ నేర్చుకోవాలి, లక్ష్యాన్ని చేరాలంటే కొంత కష్టపడాలి. నీ దృష్టిలో ఏమేమి కనిపిస్తున్నాయి? మనకి అట్లనే ఫస్ట్ కొంచెం మమ్మీ వాళ్ళు కొంచెం బడ్జెట్కి కొంచెం ఎందుకు వద్దు అన్నారు. బట్ మమ్మీ ఇంట్రెస్ట్ ఉన్నా కొంచెం పే చేయమంటే మనకు తెలిసిన సార్ బాస్కెట్బాల్ కాబట్టి కొంచెం తక్కువ తీసుకొని ప్రాక్టీస్ చేపిస్తాం సార్. అదొకటి. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఇక్కడ నీకు వెపన్ ఉంది, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు ఓన్గా కూడా ప్రాక్టీస్ చేయాలని నీకు సొంత ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. దానికోసం పెట్టుబడి కావాలి కదా. అవును సార్, మనీ అవి లేకుండా మనకి ఇక్కడ సార్ పెట్టిన తర్వాత మనకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది సార్. ఇక్కడ ఇట్లా ఒక అకాడమీ స్టార్ట్ చేసాడు, ఇట్లా బాగా మంది పిల్లలు వచ్చాడు. నువ్వు చిన్న ఏ క్లాస్? నేను 9th అయిపోయింది. 9th అయిపోయింది. ఓకే. ఒకవైపు స్టడీ చదువుకుంటూనే ఇది కోచింగ్ నేర్చుకోవాలి. ఎట్లా పెడుతున్నావు దీనికి? టైం మార్నింగ్ 6కి లేచి ప్రాక్టీస్ చేస్తున్నా, అండ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ 7కి వచ్చి మళ్ళీ హోంవర్క్ చేసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను. దీనికి సంబంధించి కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. వాళ్ళ పిల్లలకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తున్నారు అనేది. అమ్మ, ఎట్లా ఉంది ఇక్కడ కోచింగ్ అనేది? ఎట్లా ఉంది? ముఖ్యంగా మీ పాపకు రైఫిల్ షూటింగ్ నేర్పించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఇంతకుముందు ఆలోచన ఉండేది, కాకపోతే అందుబాటులో లేకుండా హైదరాబాద్లో ఉండేది కాబట్టి మేము ఇంతకుముందు నేర్పించాలనుకున్నా కూడా నేర్పించలేకపోయాము. సో ఇప్పుడు మన ఉత్తర తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మాకు అందుబాటులోకి రావడం ద్వారా మా పిల్లల్ని ఎలాగైనా షూటింగ్ ద్వారా నేషనల్స్ సాధించే విధంగా నేర్పియాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇందులో జాయిన్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా ఆటలు ఉన్నాయి, రైఫిల్ షూటింగ్ ఎందుకు ఎంచుకున్నారు? సో రైఫిల్ షూటింగ్ అనేది సోల్జర్గా కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకా ఆ వేలో వెళ్ళడానికి కూడా చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకి కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతాయి, బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. ఇంకొక మదర్ అన్నారు, మీ బాబు అమ్మ? బాబు రణధీర్. ఎన్ని రోజుల నుంచి వస్తున్నామ్మా? ఇప్పుడు మీరు ఎట్లా ఉంది ఇక్కడ కోచింగ్? ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుండి వస్తున్నాడు సార్, బాగానే ఉంది. బాబుకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాయిన్ చేసినాము. ఓకే సార్. ఇంట్రెస్ట్ ఉంది మమ్మీ, నేను షూటింగ్ నేర్చుకుంటా అన్నప్పుడు మీరు ఏం చెప్పారండి? లేదు సార్, వాడి ఇంట్రెస్ట్ అంతే, వాడు గేమ్స్లో ఉన్నాడు కాబట్టి ఇంకా సరేలే అనేసి జాయిన్ చేసినాం. ఇది కరీంనగర్లో పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్లో ఒక షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ రావడం తర్వాత ఈ విషయం తెలిసి చాలామంది పిల్లల్ని చేర్పిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఆ పిల్లల ఇంట్రెస్ట్కు అనుగుణంగా ఎంత ఖర్చు అయినా పెడతాం వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు.
షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకి పరిమితం, కానీ కరీంనగర్లో ఈ అకాడమీని స్థాపించారు అరుణ్ తేజ అండ్ రమేష్. వాళ్ళు మనతో పాటున్నారు. అరుణ్ తేజ అన్నవయ్య, ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఇట్లాంటి షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, స్పందన ఎట్లా ఉందండి? సో నేను రీసెంట్గా మా మిత్రుడు ఒకను హైదరాబాద్ ఎస్డిఎఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు సో అక్కడ విజిట్ చేశాను. నాకు ఒక ఆలోచన ఫస్ట్ నుంచి ఉండే, ఈ షూటింగ్ అనే ఒక ఆలోచన ఉండే. సో నేను స్కూల్ గేమ్స్ అక్కడ శాట్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు కొంచెం డిఫరెంట్ అనిపించింది. అక్కడ ఉన్న ఆదరణ, సరే మన కరీంనగర్లో ఎందుకు లేదు, ఇది మనం ఎందుకు పెట్టద్దు అని ఒక క్వశ్చన్ రేజ్ అండి. ఆ క్వశ్చనే నన్ను ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఫీజు వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, ఫీజు కట్టే కెపాసిటీ, అట్లాంటి వాళ్ళకి ఏమైనా సబ్సిడీ కానీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకండి వాళ్ళ కంప్లీట్లీ నేను అండర్టేకింగ్ వాళ్ళైతే ఎవరైతే అందరికీ వెళ్ళారు, అట్లా ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ఒక 10-15 days అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైతే వర్తబుల్ వాళ్ళని మాత్రం మేము తీసుకోవడం జరుగుతుంది. పిల్లల రెస్పాన్స్ ఎట్లా ఉంది రమేష్ గారు, చెప్పండి. చాలా సూపర్ ఉంది సార్. మేము అనుకున్న దానికంటే ఇక్కడ పిల్లలు చాలా మంది వస్తున్నారు. మంచి ఇంట్రెస్టెడ్ గేమ్, మైండ్ గేమ్ కాబట్టి చాలా మంది మేము అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తున్నారు. దీన్ని ప్రమోట్ చేయడం కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలండి? చాలా అందరినీ విజిట్ చేస్తున్నాం సార్. ప్రతి ఒక్క స్కూల్స్కు అండ్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళను విజిట్ చేసి దీని గురించి చెప్పి పిల్లల్ని ఎలా తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నాం. ముఖ్యంగా మానసిక, శారీరక రెండింటిని కలయికగా ఈ గేమ్ ఉంటుంది. ఆ గేమ్ నేర్చుకోవాలంటే మంచి సంకల్ప బలం ఉండాలి. ఆ దిశగా విద్యార్థులు కూడా కృషి చేస్తారని ఆశిద్దాం. ఓవరాల్గా కరీంనగర్లో ఏర్పడిన షూటింగ్ అకాడమీ అయితే చాలా మంచి స్పందన వస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.